ఈరోజు కూడా శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోంచి వాడు అనే పేరుతో రాసిన ఒక కవిత. అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎవడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూసి అన్యాయం అన్యాయం అని మేమంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు వాడు. పొద్దు గడిచేదాకా ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని మొద్దుల్ని మొరటుల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు. ఘోరం ఇది, దారుణం ఇదంటే ఆచారం అడుగు దాటరా అంటాడు వాడు. భరించటం కష్టమైపోయి పనిముట్లు మేము కిందన పడవేచి చెయ్యలేం చస్తున్నాం మేము. జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసి కొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యమే మందంటాడు వాడు. ఇది ఈ వాడు శీర్షికన 1937లో శ్రీశ్రీ గారు రచించారు. అది ఇప్పుడు ఎవరినైనా ఇది చదివినప్పుడు మీకు గుర్తొస్తే అది మీ వ్యక్తిగతం. దానికి శ్రీశ్రీ గారికి కానీ శ్రీశ్రీ గారి కవిత చదివిన నాకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇక ఈరోజు రెగ్యులర్ అంశాలతో పాటు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మరి గతంలో చాలామంది మా ప్రత్యేక విమానయాత్రలు అన్నీ చేసి గత సంవత్సరం జూన్ 3వ తారీఖు మొదలుపెట్టారు. నన్ను డిస్క్వాలిఫై చేయాలనే ఒక బృహత్ యుద్ధం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 100 ఎంపీల సారథ్యంలో అప్పుడు మొదలైంది ఆ క్రతువు. సో అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి 3 నెలల క్రితం మరి కొంతమంది రేపు డిస్క్వాలిఫికేషన్, ఎల్లుండి డిస్క్వాలిఫికేషన్ అని చెప్పి మా పక్కూరు ఎంపీలు కూడా మాట్లాడారు. అతని పేరుతో ఒక పిటిషన్ కూడా ఒక ఫార్మాట్లో, ఒక లీగల్ ఫార్మాట్లో ఒక పిటిషన్ కూడా సమర్పించారు. పార్లమెంట్లో కూడా మనకున్న సమస్యల గురించి చర్చించకుండా, మనకున్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడకుండా, మనకున్న ఆర్థిక ఇబ్బందుల గురించి అసలు తలవకుండా గేమ్ మళ్ళీ అన్నట్టు నన్ను డిస్క్వాలిఫై చేయాలని బోర్డులు పెట్టి సంప్రదింపులు జరిపి చాలా హడావుడి చేశారు. మరి పిటిషన్ ఇచ్చారు. మరి ఆ పిటిషన్కి నాకు నా కామెంట్స్ కూడా లోక్సభ కామెంట్స్ వరకు అడగటం జరిగింది. బట్ వాళ్ళు ఒక పిటిషన్ ఫార్మాట్లో ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ని రద్దు చేయమని, మరి దానికి సవివరంగా సంగ్రహంగా మరి వాళ్ళు ఇచ్చిన 200 పేజీల పిటిషన్కి సమాధానంగా సుమారు ఒక 100 పేజీల కౌంటర్ పిటిషన్ అది కొట్టివేయమని చెప్పి నేను ఇవ్వటం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే న్యాయం నా వైపే ఉంది కాబట్టి. అన్యాయం, అసలు చట్టాలంటే, రాజ్యాంగం అంటే మరి ఆ లెక్కలేనితనం అటుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న గమ్మత్తైన విషయం మనం చర్చించాలి. ఏంటంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని ఫాలో అవ్వలేదు రఘురామకృష్ణ గారు. సో కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పి అడిగిన మా వాళ్ళు అసలు రాసిన పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే భాషకి సంబంధించి మా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము తెలుగును ఎత్తేస్తాం, ఇంగ్లీష్ తెచ్చేస్తాం అనే నినాదంతో మేము ముందుకెళ్ళాం. మరి ఇతను దానికి వ్యతిరేకంగా, ఆ పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అని చెప్పి అదొక ప్రముఖమైన అభియోగంగా పెట్టడం జరిగింది. అలాగే మరొక, ఎందుకంటే ఈరోజే నేను సబ్మిట్ చేశాను కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అన్నది.
అలాగే 300 పేజీలకి రిప్లై ఇచ్చారు సార్. 300 పేజీల అంటే ప్రతి ఐటమ్ ని టచ్ చేసాం. అంటే కొన్ని వివరాలు సేమ్ ఐటమ్స్, సో అన్నిటికీ కలిపి ఒకటే సమాధానం ఉంటుంది, కొన్నిటికి స్పెసిఫిక్ సమాధానం. సో బేసిక్ గా ప్రధాన అంశం పార్టీ నిర్ణయం అయిన తెలుగు భాష నిర్మూలన కార్యక్రమాన్ని నేను అబ్జెక్షన్ తెలియజేయటం, అలాగే మరి తిరుపతిలో వారి భూములు, భక్తులు ఇచ్చిన భూముల్ని వాటిని అమ్ముకోవాలంటే మరి దానికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం, మరి అలాగే ఇసుక ధరల గురించి, మరి ఇసుక ధరలు బాగా పెరిగిపోయాయి అని చెప్పి ఇసుక ధరల గురించి నేను మాట్లాడటం తప్పని చెప్పి మాట్లాడటం, ఈ రకంగా ఇటువంటి ఏదైతే ప్రజా సమస్యల మీద నేను మాట్లాడానో, రాజ్యాంగంకి ఎగేస్ట్గా మనం వెళ్ళకూడదు అని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడాను, ఆ రాజ్యాంగబద్ధమైన దాని మీద, ఈ మన హిందూ ధర్మం మీద నేను మాట్లాడింది. హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ నేను అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ, బట్ ఒక మతంలో ఉన్నానని వేరే మతంలో ఉంటూ ఈ మతంలో ఉన్నవారి రిజర్వేషన్లు కొల్లగొట్టడం అనేది సమంజసం కాదు. ఆ ప్రొవిజన్ని మార్చడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. ఆ ప్రొవిజన్ని మార్చే వరకు, అంటే మతం మారినప్పటికీ కులం బేస్డ్ రిజర్వేషను, ఆ కులం బేస్డ్ రిజర్వేషన్ గానే ఉండాలి, కానీ బీసీసీలోకి మార్చడానికి వీల్లేదు అని చెప్పి చట్టం తీసుకొద్దాం. బట్ ఆ చట్టం తీసుకొచ్చే వరకు ఉన్న రాజ్యాంగంలో ఉన్న ఆ అధికారాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పా. మరి దానికి మరి రాజద్రోహం అన్నారు. ఈ రకంగా ప్రజా సంక్షేమం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం నేను మాట్లాడిన ప్రతి మాట మరి రామ అంటే బూతులా వినపడింది వీళ్ళకి. వీటి గురించి మాట్లాడారు. అసలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ఏముందంటే, నువ్వు పార్టీ ఫిరాయించి ఇంకొక పార్టీలో జాయిన్ అవ్వకూడదు, అలాగే పార్టీ విప్ ఇచ్చినప్పుడు ఆ విప్ని ధిక్కరించి ఓటు వేయకూడదు అనే ఉంది. పార్టీ మారకపోయినప్పటికీ మారినట్టుగా ఊహించి, వీళ్ళు ఊహించుకుని లేదు లేదు నువ్వు మారిపోయినట్టే అని చెప్పంటే ఎలాగవుతుంది? సో దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ ది షెడ్యూల్ 10 టు సూట్ దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. సో కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఇది కొట్టివేయడానికి పూర్తి అర్హత ఉన్న పిటిషన్ కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించాననుకున్నా, సూచనలు ఇచ్చాననుకున్నా, నా సూచనలు అన్నీ ప్రభుత్వానికే తప్ప మా పార్టీకి నేను ఎప్పుడూ కూడా ఎటువంటి సూచనలు చేయలేదని, కేవలం నేను మా పార్టీ ఏదైతే అద్భుతమైన పథకాలని, అంటే మద్యపానం నిషేధిస్తా ఉన్నారు మా పార్టీ, మరి అటువంటి అద్భుతమైన పథకాన్ని ఎందుకు మీరు ప్రవేశపెట్టకుండా మద్యం ధరలు అదే పనిగా పెంచి ప్రోత్సహిస్తున్నారని చెప్పి మా ప్రభుత్వాన్ని ప్రశ్నించాను తప్ప పార్టీ నిర్ణయాన్ని సమర్థించా. ప్రభుత్వాన్ని మా పార్టీ నిర్ణయానికి, మా పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని నేను ప్రశ్నించా తప్ప. అలాగే సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నారు మా పార్టీ అధ్యక్షుడు, మా ముఖ్యమంత్రి మరి మాట్లాడతలేదు. మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది వినవా ముఖ్యమంత్రి అని చెప్పి అడిగితే తప్ప. ఇలా సూచనలు మరి గత ప్రభుత్వంలో పవర్ రేట్లు బాధులే అన్నారు. మరి మనమేమో మరి ఎక్కువ ఛార్జెస్ అని అంత పెంచుతున్నాం, మరి ఇలా అయితే ప్రజల మీద బర్డెన్ పడుతుంది అని చెప్పాను. ఇక్కడ కూడా మా పార్టీ అధ్యక్షుడు మా ఎలక్షన్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడో అదే ఫాలో అవ్వమని చెప్పాను ముఖ్యమంత్రిని. మరి అది కూడా తప్పు అంటున్నారు. అంటే మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన దాన్ని మా ముఖ్యమంత్రి గారు మర్చిపోతే, మా ముఖ్యమంత్రికి నేను ఆ విషయాలు చెప్తే నేను అనర్హున్నా, నేను పార్టీలో ఉండడానికి అనర్హున్నా. ఎలా
తూచా తప్పకుండా పార్టీ అధ్యక్షుడి నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ ఏదైతే రాజ్యాంగానికి అనుబంధంగా ప్రవేశపెట్టిందో దాని వరకు పూర్తిగా సపోర్ట్ చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే పార్టీ మనుగడకి ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను చిన్న చిన్న సూచనలు చేస్తే మరి ప్రజలు మేలు కోరే నువ్వు మరి మా పార్టీలో ఉండటానికి అనర్హుడివి. సార్ అనంత నేపథ్యంలోనే గతంలో మీరు రాజీనామా చేయాలంటే నేను రాజీనామా చేస్తానని చెప్పారు. మీరు కూడా నేను రాజీనామా చేసి కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. దాన్ని కట్టుబడి ఉన్నారు సార్ ఇక్కడ కూడా మీరు? చెప్తా. అది నేను చెప్పింది ఏంటంటే గతంలో ఎప్పుడైతే వీళ్ళు పిటిషన్ ఇచ్చినప్పుడు ఇది ఎలాగో పిటిషన్ కొట్టేస్తారని చెప్పి మా వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతమంది నీచ్ కమ్యూనే వాళ్ళతో ఫోన్లు చేయించి అరే దమ్ముంటే రాజీనామా చేయి, అదుంటే రాజీనామా చేయి, ఇదుంటే రాజీనామా చేయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. అప్పుడు నేనేమన్నానంటే ఎస్ నాకు దమ్ముంది, బట్ అది చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఫలానా వాడి ముఖ చిత్రంతో పాటు నా ముఖ చిత్రం కూడా చూపెట్టి నెగ్గాను. లేదు ఫలానా వాడి ముఖ చిత్రమే పవిత్రమైనది అని మీరు అనుకుంటే ఎస్ నేను పోటీకి సిద్ధం. బట్ మరి నేను నా ముఖ చిత్రంతో నెగ్గితే మరి మీ ముఖ చిత్రానికి విలువ లేదని చెప్పి మరి అందరికీ అర్థమయ్యేలాగా నేను నిరూపిస్తే మరి మీరు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా? లేదు అమరావతి అట్లీస్ట్ అర్ధరాజ్యం కాదు 5 ఊర్లైనా అడిగినట్టు ఆర్ అట్లీస్ట్ అమరావతి ఒకటే సింగిల్ రాజధానిగా ఉంటుంది అని చెప్పి మీరు ప్రకటిస్తే, నేను నెగ్గితే అమరావతి సింగిల్ రాజధానిగా ఉంటుందని ప్రకటిస్తే, ఆర్ నేను నెగ్గితే నా ముఖ చిత్రంతో నేను నెగ్గితే మీ ముఖ చిత్రానికి విలువ లేదన్న సంగతి గ్రహించి మీ ముఖ చిత్రం మీదే నెగ్గానన్న అందరితో రాజీనామా చేయించి ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్తారా అని నేను చెప్పాను. దానికైతే నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాను. బట్ నేను హ్యావ్ బీన్ సిన్సియర్ టు మై పార్టీ. అది చెయ్యాలి అంటే మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఐఎమ్ రెడీ. అట్లీస్ట్ నేను చేయించుకున్న లేటెస్ట్ సర్వేల ప్రకారం అయితే ద మార్జిన్ ఈజ్ గోయింగ్ టు బి నాట్ లెస్ దాన్ 20%. సో కాబట్టి విజయంపై నాకు ఎటువంటి ఢోకా లేదు. కానీ వాళ్ళు దీనికి సిద్ధపడినప్పుడు ఏమవుతుంది, నేను రాజీనామా చేస్తాను మళ్ళీ నెగ్గుతాను, అంతే కదా. నా ముఖ చిత్రంతో నేను నెగ్గానని చెప్పుకున్న తర్వాత అది ఏదో మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ 75 లక్షలు ఖర్చు దేని అనవసరం కదా. సో అందుకని వాళ్ళు ఒప్పుకుంటే ఎస్ నేను అది. సో ఈరోజు మరి ఇచ్చేసాం. డెఫినెట్గా త్వరలో ఓకే దే విల్ టేక్ దేర్ ఓన్ టైం. ఒక కాపీ ముఖ్యమంత్రి గారికి, ఒక కాపీ ప్రస్తుత విప్ ఆఫ్ ద పార్టీ ఎవరైతే ఫైల్ చేశారో మరి ఆ ఏకచిత్ర నటుడు చాలా ఎక్కువ మాట్లాడాడు. చిటికలో లేపేస్తా, అలా లేపేస్తా, ఎలా లేపేస్తా అని గోదావరి బ్రిడ్జ్ మీద మా ఊరు వచ్చి ఎక్కడ పడితే అక్కడ చాలా అతిగా స్పందించిన ఆ వ్యక్తికి కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది. లోక్సభలో కూడా కాపీ ఇవ్వడం జరిగింది. చూద్దాం ఏమవుతుంది. నాకైతే కొట్టి వేస్తారు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నెక్స్ట్ సబ్జెక్ట్ కదా. రామదాస్ అథవాలే గారు మీ పార్టీని కేంద్రంలో చేరమని చెప్పేసి అడుగుతున్నారు. అవును వచ్చింది అది దాని మీద. రామదాస్ అథవాలే గారు ఆయన పార్లమెంట్ లో కూడా చాలా విట్టిగా జోకులు వేస్తూ ఉంటారు. నాకు తెలిసి అంత సీరియస్ గా మరి గతంలో నేను చెప్పా చాలాసార్లు మా వాళ్ళని అడుగుతున్నారు, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు క్యాబినెట్లో చేరటానికి అని చెప్పి
వదంతులు స్ప్రెడ్ చేసినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, మా వాళ్ళైతే రెడీగా ఉన్నారు, మరి ఆశ ఎక్కువ కాబట్టి 1.5 శాఖలు ఎక్కువ అడిగారు, అసలు అక్కర్లేదని చెప్పి వాళ్ళు చెప్పారని సంగతి నాకు తెలుసు. సరే అవుట్ సైడ్ నుండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి మరి అడిగారని నాకు తెలిసింది. అది కూడా అవసరం లేదని చెప్పి మరి బీజేపీ వాళ్ళు తిరస్కరించారని చెప్పి తెలిసింది. మరి నాకు తెలిసింది ఇది, ఎందుకంటే నేను ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నాను కాబట్టి మా వాళ్ళకన్నా కాస్త నాకు ఎక్కువగా నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన నిజం ప్రకారం వీళ్ళు పని చూసుకోమన్నారు. మరి ఇప్పుడు అతావలే ఏ గారు అంటే ఏదైతే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఏ బ్రాకెట్లో ఏ అంటే అతావాలే, పెద్దలకు మాత్రమే కాదు, అతావాలే గారు మరి ఆయన మరి రమ్మని చెప్పి అడిగారు. మరి వస్తే కనుక ఇంకా మీరు ఏం కావాలంటే అవి కట్టేసుకోవచ్చు, ఇంకా డబ్బులు లెక్కలు పెద్ద ఇబ్బందులు ఉండవు, ఈ ఆడిట్ హెడ్ఏక్స్ అన్నీ ఉండవు అన్న స్టైల్లో ఎగ్జాక్ట్గా ఈ టెర్మినాలజీ కాకపోయినా అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఆయన సింగిల్ ఎంపీ పార్టీ అయినప్పటికీ ఎన్డీఏలో భాగస్వామి, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కూడా కాదు, శతకోటి సహాయ మంత్రుల్లో ఒక సహాయ మంత్రి. మరి ఆయన సహాయ మంత్రి కాబట్టి మా పార్టీకి సహాయపడి మమ్మల్ని మరి ఎప్పటి నుంచో బతిమాలుతున్నాం కాబట్టి మరి ఈయన ద్వారా మరి జాయిన్ అయితే మరి చూద్దాం. మరి ఈయనకంతా వాళ్ళు వద్దనుకున్న తర్వాత అతావాలే గారు చెప్తే సోషల్ జస్టిస్ మంత్రి గారు జాయిన్ చేసుకుంటారని నేనైతే అనుకోను. కానీ ఇక్కడ ఒక చిన్న ఉపాయం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతావాలే గారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మేబీ మా యూసరా రైకాపా పార్టీని అతావాలే గారి పార్టీలో మెర్జ్ చేసిన, అతావాలే గారి పార్టీని మా యూసరా రైకాపాలో మెర్జ్ చేసిన ఆటోమేటిక్గా డొంకదారిలో ఎన్డీఏలోకి మేము వచ్చేసేమవచ్చు అని చెప్పి అనే అవకాశం ఉంది. మరి ఆ ఛాన్స్ ఏదన్నా మరి మా వాళ్ళు తీసుకుంటే మరి డెఫినెట్గా రాష్ట్రానికి బాగానే ఉండొచ్చు. ఎందుకంటే మరి ఈ అప్పులు చాలా కావాలి కాబట్టి, అప్పులు ఇంకా మనకు అవసరం ఉంది కాబట్టి మరి డెఫినెట్గా మరి అవకాశం ఉంది. చూద్దాం. మరి వీళ్ళు తర్వాత పొరుగు రాష్ట్రం తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. తెరాస అధ్యక్ష పదవి కూడా కేసీఆర్ గారు నామినేషన్. ఈ పార్టీకి ఏమైనా ఇట్లా ఉన్నాయా సార్ అవకాశం సంస్థాగత ఎన్నికలు పెట్టాలని పెట్టినట్టు? అంటే ఇప్పుడు యాక్చువల్గా మా పార్టీలో ఎవరికి పెద్ద సభ్యత్వం కార్డులు కూడా నేను చూడాల. నాకే సభ్యత్వం కార్డు ఇవ్వాల. మెంబర్ అంటారు, మెంబర్ అని చెప్పి బీ ఫార్మ్ ఇచ్చినప్పుడు మెంబర్ కంపల్సరీ. బట్ మరి సభ్యత్వం కార్డులు అయితే నేను చూడాల. ఎవరి కార్డు కూడా నా కళ్ళతో నేను చూడలేదు. బట్ డెఫినెట్గా 2017లో అనుకుంటా ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎలక్షన్ జరిగింది. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఎందుకంటే నేను మా పార్టీ పేరు యూసరా రైకాపా వైఎస్ఆర్ కాదు అని చెప్పి అన్నప్పుడు చాలా కాగితాలు నేను చూడటం జరిగింది. అప్పుడు నేను చూసిన దాంట్లో 2017లో ఎన్నిక అయినట్టు చూపించడం జరిగింది. అప్పుడు తర్వాత 2 సంవత్సరాల్లో జరగాలి. మరి కరోనా వచ్చింది కాబట్టి మరి ఇంకో సంవత్సరం ఎక్స్టెన్షన్ కూడా అడిగారు. సో 2020లో ఈ ఎన్నిక జరగాలి, మరి జరగలేదు. మరి 2020లో కూడా కరోనా ఉంది కాబట్టి ఐ థింక్ దేర్ ఈస్ ఎ ప్రొవిజన్ పర్హాప్స్ టు సీక్ ఫర్దర్ అమెండ్మెంట్. బట్ ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. మరి నెక్స్ట్ ఇయర్ పెడతారేమో. మరి ఎస్ దేర్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్గా ల్యాప్సెస్ ఉంటాయి. బట్ అప్పుడు దాకా సమయాన్ని గుర్తు చేశారు. బట్ డెఫినెట్గా మన పార్టీ నుంచి అయితే తీసివేయటం మా ముఖ్యమంత్రి గారికి మరి పార్టీలో ఎవరికి కూడా ఇష్టం లేనందుకు సంతోషిస్తూ
మరి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా మరి చీకట్లో రాసేసుకుంటే చెప్పలేం కానీ అయిపోయింది వరకు ఎలక్షన్ అని మరి కేసీఆర్ గారి లాగా పారదర్శకంగా మరి ఎన్నికల తేదీ ప్రకటించి మరి నామినేషన్లో వేస్తే గతంలో మా ముఖ్యమంత్రి గారికి 5 సంతకం పెట్టాలంటే 21 సెట్ల ఆఫ్ నామినేషన్లు వేయడం జరిగింది. వేరే ఎవడ వేయలేదు. మరి నిజంగా ఎలక్షన్ కండక్ట్ చేస్తే అప్పుడు దాకా నన్ను పార్టీలో ఉంచుకుంటే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి మీద అంటే మా పార్టీ అధ్యక్షుడి మీద అంటే డిసిప్లిన్ ఉండాలి కదా, ఇంటర్నల్ డిసిప్లిన్ కనపడాలి కూడా. న్యాయం జరగటమే కాదు, జరిగినట్టు తెలియాలి కూడా. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎలక్షన్ జరిగింది, నిజంగా పిలిచారు, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది అని మరి 10 మందికి తెలియాలంటే మరి పిల్లి మేళ ఎవరొకరు గంట కట్టాలి. మరి ఎలక్షన్ జరిగితేనే ప్రజాస్వామ్యం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రజాస్వామ్య రక్షణ కోసం 25 అంటే 25 × 5 ఒక 115 మందితో సంతకాలు పెట్టించి మరి నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను. అధ్యక్ష పదవికి అధ్యక్ష పదవి పోటీ చేస్తాను. నన్ను అప్పుడు దాకా పార్టీలో ఉన్నస్తే, ఎందుకంటే నన్ను డిస్క్వాలిఫై చేయటం వీళ్ళ తరం కాదు. ఎందుకంటే నేను పార్టీకి విధేయండి. అసలు నేను ఇదే పార్టీలో ఉండి ఇదే పార్టీకి అధ్యక్షుడిగా పోటీ చేస్తానంటే నన్ను డిస్క్వాలిఫికేషన్ ఎలా చేస్తారు? మై కమిట్మెంట్ ఇస్ టు ద పార్టీ. ఐ వాంటెడ్ టు కంటిన్యూ. బట్ పార్టీ నుంచి తీసేసే హక్కు వాళ్ళకు ఉంది. సో నేను ఈ పార్టీకి అధ్యక్షుడు అవుదామని చెప్పి నేను అనుకుంటా అంటే అసలు నేను పార్టీకి వ్యతిరేక అంటారేంటి? సో అది కరెక్ట్ కాదు. ఇంకొక ఐరనీ ఏంటంటే తెలుగు భాష గురించి మరి ఎందుకంటే 5వ క్లాస్ వరకు ప్రాథమిక విద్య వరకు తెలుగు ఉండాలి అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఉంది, ఆర్టికల్ 350A. దాని తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020 పేరుతో. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 5 వరకు కంపల్సరీ అన్నారు, 8 వరకు ఆప్షన్ అన్నారు. ఇంకా 10+2ని సో దాన్ని ఏదో 5+4+3+4 ఏదో సిస్టమ్ పెట్టారు. అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకం మ్యాండేటరీ చేశారు. విద్యను కూడా అందరికీ మ్యాండేటరీ చేశారు. ఇట్స్ వండర్ఫుల్ పాలసీ, వెల్ డ్రాఫ్టెడ్ పాలసీ. మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఎలాగ ముందుకెళ్ళాలి, ఈ కోర్సులన్నీ ఎలా ఉండాలి, అందరూ ఇంజనీర్లే కాకుండా అన్ని రకాల కోర్సులు ఎలా ఉండాలి అన్నదాని మీద కూడా ఇట్స్ వండర్ఫుల్లీ డ్రాఫ్టెడ్ బిల్. గమ్మత్ ఏంటంటే అది కర్ణాటకతో పాటు ఆంధ్రాలో కూడా ఈ సంవత్సరం మనం అడాప్ట్ చేసుకున్నాం. సో 5వ క్లాస్ దాకా తెలుగు మీడియం ఉంచడానికి ఒప్పుకున్నాం. బట్ ఏదైతే మనం ఒప్పుకున్నామో, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉందని గ్రహించి ఒప్పుకున్నామో, నా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ లో అదే మెయిన్ పాయింట్. దట్ ఈస్ ది బ్యూటీ. వీడు ఒప్పుకుంటాడు, కేంద్రం చెప్పిన అన్నింటికి ఒప్పుకుంటాడు. దీనికి ఒప్పుకున్నారు, ఒప్పుకుంటాం మంచిదే. నేను చెప్పింది కూడా అదే. బట్ అది తప్పు కాబట్టి, అది నా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకం కాబట్టి, నా పార్టీ నిర్ణయాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ మాట్లాడారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని అన్నారు. అంటే మరి దాన్ని నా పార్టీ నిర్ణయాన్ని సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా పార్టీ సభ్యులు అందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలా అడుగుతున్నా. డిస్క్వాలిఫై అన్నారు కాబట్టి మీ పార్టీ ఎంపీ మీరు మాట్లాడిన భారత్ను డిస్క్వాలిఫై చేయాలి, మీరు స్పీకర్ కి లైఫ్ ఇచ్చినట్టు జరుగుతుంది. ఎట్లా ఎందుకు చేయాలనుకున్నారు? లేదు, నేను ఇచ్చింది భారత్ ఇచ్చిన పిటిషన్ ని డిస్మిస్ చేయమని చెప్పి ఇచ్చాను. అంతేగాని లేదు, భారత్ ఇచ్చిన పిటిషన్ ని డిస్మిస్ చేయండి. దేర్ ఇస్ నో లీగల్ శాంక్టిటీ. అది షెడ్యూల్ 10 కి ఏమాత్రం సంబంధం లేదు వాళ్ళు ఇచ్చిన పిటిషన్ అని చెప్పి నేను ఇచ్చా. భారత్కి వేరే కారణాలు చేత ఏదన్నా ముఖ్యమంత్రికి ఆయనకి ఏమైనా లావాదేవీలు ఉంటే నాకు సంబంధం లేదు, అది వేరే విషయం. బట్ ద బ్యూటీ ఏంటంటే ఏ భాష మీద అయితే నా మీద ప్రాథమికంగా మెయిన్ పాయింట్ కింద పెట్టారో దాన్ని మరి మా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. మా పార్టీ విధానానికి వ్యతిరేకంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, దాన్ని మా ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంది. మరి మా ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్న దాన్ని సాకుగా చూపెట్టి ఆ పాయింట్ మీద నన్ను డిస్క్వాలిఫై చేస్తానంటే మరి అసలు వీళ్ళకి
మరి ఆ పిటిషన్ ఇచ్చిన వాడికి ఏమో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కామెంట్. ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంకొక చెప్పా, ఇంకొక బ్యూటీ ఏంటంటే హైకోర్టు కొట్టేసింది, వీళ్ళు స్క్రాప్ చేస్తానంటే, మాతృభాషని చంపుతానంటే హైకోర్టు స్క్రాప్ చేసింది. సుప్రీంకోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టులో స్టే అడిగారు, ఇవ్వాల. బట్ ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. బట్ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఇంకా విత్డ్రా చేయాలి. మరి ఎందుకనో. సో మై అపీల్ టు మై పార్టీ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో who is in the dual role as the Chief Minister of Andhra Pradesh, Mr. Yeduguri Sanjinti Jaganmohan Reddy, is please withdraw the petition before it gets dismissed. మనం అడాప్ట్ కూడా చేసుకున్నాం. అడాప్ట్ కూడా చేసుకున్న తర్వాత ఇంకా పిటిషన్ని అక్కడ లైవ్లో ఉంచి ఈ లోపల ఏదో చిటికన్న సడన్గా హియరింగ్కి వచ్చి కొట్టేస్తే మనం అలవాటు పడిపోయాం ఫిట్టింగ్ చేసుకుంటానికి. బట్ ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి ఐ థింక్ బెటర్ యూ మూవ్ అవే, యూ విత్డ్రా ద పిటిషన్ అనేది నా సూచన టు మై రిక్వెస్ట్. మరొక్కసారి కొట్టించుకోవద్దని చెప్పి ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. మీరు సీఎం గారు దత్తపీఠాన్ని సందర్శించారు. అవును, ఇవాళ అవును మైసూరు దత్తాత్రేయ స్వామి గారిని కలిశారు. ఏదో 10 నిమిషాలు ఉండి మా పెద్దలు ఈ మధ్యన వైజాగ్కి అన్నగా మారిన సాయన్న సమేతంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామికి మరి రిప్రజెంటేటివ్గా మరి నియమించబడ్డ సుబ్బారెడ్డి గారు, మరి మొన్నే దుర్గుల్లో మా సీఎం గారిని డౌన్ డౌన్ అని తిట్టడానికి కారణభూతులైన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వీరందరూ కలిసి వెళ్ళారని చెప్పి తెలిసింది. సంతోషం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఆయన పెద్దగా ప్రసాదాలు తినకపోయినా బట్ ఒక మంచి వ్యక్తి, ప్రజా సంక్షేమం కోరుకునే స్వామీజీ, దత్తపీఠం స్వామీజీ గారు, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి దగ్గరికి మరి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవటం అనేది డెఫినెట్గా మంచి మనుషుల మహానుభావుల ఆశీర్వాదాలు తీసుకోవటం చాలా మంచిది. కానీ అలాగే మరి నాకు సడన్గా తెలిసింది, లేదంటే నాకు కూడా కాస్త పరిచయం ఉంది గణపతి సత్యానంద స్వామి గారు, మరి వారిని రిక్వెస్ట్ చేసి ఉండేవాడిని. ఎందుకంటే మరి సుమారు మరి 140 దేవాలయాల్లో మరి దాడులు జరిగినాయి. సరే, ఆ రామతీర్థంలో ఆ దోషుల్ని మరి న్యాయస్థానానికి అప్పచెప్పి, అలాగే మరి యాక్సిడెంట్లో ఒకరిని మరి ఆత్మహత్య గావించి పడ్డాడన్నారు మా అంతర్వేది. అక్కడ కూడా యాక్చువల్ కల్పిట్స్ని పట్టుకోవడంలో మరి మరింత శ్రద్ధ తీసుకునేలాగా మరి గణపతి సత్యానంద స్వామి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటే చాలా బాగుండేది. అలాగే మరి హిందువుల దేవాలయాల ఆదాయాన్ని మరి మరే ఇతర కార్యక్రమాలకి వెచ్చించకుండా ఆ దేవాలయాల పరిరక్షణ కోసమే, ఆ పూజారుల సంక్షేమం కోసమే వాడిలాగా చూడండి అని చెప్పి మరి ఆయన చెప్పుంటే మరి డెఫినెట్గా అదొక మంచి పరిణామంగా అయ్యుండేది. మరి చెప్పారో లేదో నాకు తెలియదు. మరీ ముఖ్యంగా మరి రీసెంట్గా మరి బీసీ కార్పొరేషన్కి బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీలో బ్రాహ్మణుల్ని చేర్చారు. మరి దానికి స్వరూపానంద స్వామి గారు కూడా అబ్జెక్ట్ చేశారు. మరి దానికి ఏదో కరెక్షన్ వస్తుంది అని అనుకున్నాం. ఇస్తే ఆ బీసీలకి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మరి బీసీ రిజర్వేషన్స్లో బ్రాహ్మిన్స్ని కలిపేస్తే వాళ్ళు ఏం బాధపడరు, దే విల్ హ్యాపీలీ అగ్రీ. ఎందుకంటే మరి అన్ని వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. మీరు ఆ రిజర్వేషన్ ఇవ్వరు, ఇవ్వకుండా
మరి బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీలో బీసీ కార్పొరేషన్ నుంచి వారికి నిధులు వెళ్ళేలాగా మరి చేయటం, మరి వాళ్ళు మానసికంగా కూడా కొంత గాయపడ్డారు. కలిపండి, బీసీలకు ఇచ్చే బెనిఫిట్స్ ఇవ్వండి, మనకు ధైర్యం ఉంటాయి. అప్పుడు బీసీలు మన వీపు చీరేస్తారు. ఎందుకంటే మరి వీళ్ళకున్న విద్వత్తో అన్ని ఉద్యోగాలు వీళ్ళకే వస్తాయి, బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి. మరి అది కుదరదు. మరి అది కుదరినప్పుడు వాళ్ళని వాళ్ళగా ఉండే వాళ్ళ ప్రతిపత్తి వాళ్ళకి మెయింటైన్ చేయండి. ఇస్తే ఉద్యోగాలు డబ్బు ఇవ్వండి, లేదా గౌరవం ఇవ్వండి. ఉద్యోగాలు ఇవి ఇవ్వడానికి మీరు ముందుకు రారు. మరి ఈ రకంగా మరి బ్రాహ్మణోత్తముల్ని ఇలాగా బీసీల్లో చేర్చడం అనేది బీసీలు తక్కువ కాదు, వాళ్ళు ఎక్కువ కాదు. బట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే మనం వెనకబడిన క్యాస్ట్ అని అంటున్నాం కాబట్టి, ఓ పక్కన వాళ్ళని ఫార్వర్డ్ క్యాస్ట్ అంటున్నాం కాబట్టి, వెనకబడిన తర్వాత ఇచ్చింది ఇవ్వండి. ఫార్వర్డ్ అనుకుంటే ఫార్వర్డ్గా ఉండవండి. అంతేగాని ఈ ద్వంద్వ విధానం మంచిది కాదు. ఋషిపుంగవుల సద్బ్రాహ్మణుల శాపాలు కూడా మనకి నమ్మకం ఉన్నా లేకపోయినా మేమంతా నమ్ముతున్నాం కాబట్టి వారి శాపనార్థాలు మనకి మంచిది కాదు అని చెప్పి ఒక్కసారి ఆలోచించమని చెప్పి మరి పెద్దలైన ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాను. ఒక సామాజిక అంశం కూడా ఉంది. సరే, ఈరోజు ఈ పిటిషన్ ఇచ్చాను కాబట్టి మన డిస్కషన్ అంతా ఈ రకంగా వెళ్ళిపోయింది. రాష్ట్రంలో మరి రైతుల గురించి అహర్నిశం మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారు. ఈయన వచ్చిన తర్వాతే అసలు రైతుల సమస్యల గురించి పట్టించుకున్నట్టు కూడా తరచూ చెప్తూ ఉంటారు. మరి డ్రిప్ ఇరిగేషన్ అన్నది మరి గత ప్రభుత్వంలో ఎన్నో లక్షల హెక్టార్లకి జరిగింది. మరి లాస్ట్ ఇయర్ సుమారు 1125 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా బాకీలు ఉన్నట్టుగా మరి డ్రిప్ ఇరిగేషన్ ఎక్విప్మెంట్ సప్లై చేసిన వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. మరి ఆ బాకీలు అలాగే ఉండగా మరి ఇప్పుడు మొన్న టెండర్ పిలిచారు 7/7/2021. ఇది బేసిక్ సారాంశం ఏంటంటే బకాయిలు ఎంత ఉంది సార్? పాత బకాయిల దగ్గర 1100 కోట్లు ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 1190 కోట్లతో అవుట్లేతో ఓవరాల్ అవుట్లేతో టెండర్లు పిలిచారు. అందులో నోట్ చేసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ 360 కోట్లు, స్టేట్ షేర్ 600 కోట్లు, రైతులు ఇవ్వాల్సింది 228 కోట్లు. సో కేంద్రం అంత మునుపు అయితే కేంద్రం కూడా ఇచ్చేసింది. ఇచ్చినా మనం మ్యాచింగ్ ఇచ్చాలి, పేమెంట్లు ఇవ్వాలి, ఇవ్వట్లా. మరి అది కూడా డైవర్ట్ అయిపోయి ఉంటుంది. కేంద్రం ఇచ్చింది. ఇప్పుడు ఆ పాత బాకీ క్లియర్ చేస్తే కానీ మేము సప్లై చేయలేమని చెప్పి వీళ్ళు టెండర్ పిలిచినప్పటికీ కూడా ఒక్కడు కూడా టెండర్ ఇలా. ఇది 1.5 lakh హెక్టేర్స్ కోసం పిలిచిన టెండర్. మరి నిజంగా ఇవాళ మనకున్న వాటర్ స్కేర్సిటీకి వీటికి మరి డ్రిప్ ఇరిగేషన్ అన్నదే చాలా జీవనాధారం. మరి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ సపోర్ట్ చేసిన తర్వాత రాయలసీమలో ఎంతో అభివృద్ధి చెందింది వ్యవసాయం. ఆ చీనీ తోటలు కానీ ఇవన్నీ కూడా చాలా బంగారం పండిస్తున్నారు. ఎకరానికి మా రైలు చెరువులతో సమానంగా ఆదాయం తెచ్చుకుంటున్నారు అక్కడ. రాయలసీమకి ఇది ముఖ్యంగా చాలా అవసరం. మా మెట్ట ప్రాంతాల్లో కూడా ఉంది. సో 600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మరి కేంద్రం ఇచ్చి 360 కోట్లతో 1,50,000 హెక్టార్లు అంటే మరి మీకు ఒక పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడితే కానీ కంప్లీట్గా ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క కెపాసిటీని ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 600 కోట్లు మనకు తీర్చే అవకాశం ఉంది. మరి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోకుండా ఆ పాత బాకీని ఏమాత్రం క్లియర్ చేయకుండా ఎక్కడ చూసినా బాకీలు బొగ్గు ఎదురా అంటే నా పాత డబ్బులు. మరి డ్రిప్పు నా కొత్త డ్రిప్పు టెండర్ పార్టిసిపేట్ చేయాలంటే పాత డబ్బులు. రోడ్డే అంటే ఎవడో రాడు, నా పాత డబ్బులు. ఎక్కడ చూసినా సరే నా డబ్బులు అనేదే ఉంది. దీనికి కాంప్రహెన్సివ్గా మరి 10 మంది ఒక దగ్గర కూర్చుని ఎలా చేయాలి ఏంటి మరి ఈ ఇష్యూలు మాట్లాడడానికి మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చి కన్సర్న్ తోటి మాట్లాడి ఏదైనా సరే మనం
దాని మీద ఫోకస్ చేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. తాళం కప్పకే తాళం లేకుండా కప్ప తయారు చేయడం కుదరదు. బట్ ఆ తాళం ఎక్కడ ఉందో మనం పసిగట్టాలి. మరి ఆ పసిగట్టడం మానేసి రకరకాల స్కీములతో ముందుకెళ్తే మరో పక్క రైతుల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. మరి ప్రయాణికులు రోడ్ల మీద ప్రయాణం చేసే వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. అక్కడైతే ప్రాణాలే పోతాయి. మరి ఇలాంటి ప్రమాదాలన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? కన్నబాబు. సో కన్నబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి నా విన్నపం ఏంటంటే, దయచేసి ఈ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళని పిలిచి ఆ పాత బకాయిలు క్లియర్ చేసి, మరి వాళ్ళు 2 సంవత్సరాలు వెయిట్ చేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి పాత బకాయి అంతా ఇచ్చేస్తాయి. సో దీనికి మనం ఒక 6 నెలలో 8 నెలల్లో గడువు తీసుకోవచ్చు. మరి ఈ 1,50,000 హెక్టార్ల రైతుల కళ్ళల్లో మరి ఆనందాన్ని చూసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి మన సాక్షి పేపర్లో వేసుకోవాలంటే మరి ఈ అమౌంట్ని ఆలస్యం చేయకుండా మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతుల కష్టాలు తీర్చాలని మీకు విన్నవించుకుంటున్నాను. అలాగే కోవిడ్ టెస్ట్ కిట్లు మరి ఈరోజు ప్రముఖ దినపత్రికలో కూడా చూసాం. మరి 300 కోట్లు అంట ఈ టెస్ట్ కిట్లు ఇచ్చిన వాళ్ళకి బాకీలు. మరి కేంద్రం మరి కరోనా కోసం మనకి ఎన్నో వేల కోట్లు ఇచ్చింది. మనం ఖర్చు పెట్టింది 800-900 కోట్లే అని మరి కొందరు అంటున్నారు. సరే, ఆ లెక్కలు అన్నిటికీ గ్రెటీస్ నాకు పూర్తిగా అవగాహన లేనప్పటికీ మరి కేంద్రం కరోనా కంట్రోల్కి మరి చాలా వేల కోట్లలోనే ఇచ్చింది. మరి 300 కోట్లు ఇప్పుడు ఈ కిట్లో మరి టైట్ చేసి మరి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్క ఆసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి తప్ప, ఆసరా ఉత్సవాల్లో ఎన్ని వేల మంది అయినా పాల్గొవచ్చు. ఆ మహిళల కళ్ళల్లో ఆనందం అని చెప్పి మనం రోజు సాక్షి పేపర్లో చూస్తామని, ఇవాళ ఆ జిల్లా రేపు ఈ జిల్లా అని. ఓకే, అంతవరకు బాగానే ఉంది. బట్ గుడికి వెళ్ళాలంటే మరి కరోనా టెస్ట్ చేయించుకోవాలి. మరి ఎవరికన్నా మరి ఇంకా ఢిల్లీ, బొంబాయిల్లో కేసులు మరి చావులు 0కి వచ్చినప్పటికీ కూడా మనకేదో మరి ప్రతిరోజు 5-10 జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా మరి కరోనా ఉన్నప్పుడు మరి ఈ పాత బిల్లులు ఇవ్వకపోతే మళ్ళీ కిట్లు కూడా వచ్చి అవకాశం లేదు. అసలు కరోనా పేషెంట్లకే మరి బయట హాస్పిటల్కి వెళ్ళి మన 400కు మనం చేసేది 1200-1400 అయితే మరి గుడికి వెళ్ళాలనుకున్న వాడికి మనం ఇలా రూల్స్ పెట్టి కరోనా సర్టిఫికెట్లు తెచ్చుకోమంటే వాళ్ళు ఇంకా రేట్లు పెంచితే మరి ఏంటి పరిస్థితి? తిరుపతి వెళ్ళాలంటే మరి కరోనా టెస్ట్, వ్యాక్సిన్ చేయించుకోవాలి, వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉండాలి. మరి ఇటువంటి రెస్ట్రిక్షన్స్ మనకి చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆసరాకి లేని రెస్ట్రిక్షన్ మరి అక్కడ కూడా అవసరమా? సినిమా హాల్కి లేని రెస్ట్రిక్షన్ గుడికి వెళ్ళడానికి అవసరమా? ఇలాంటివన్నీ కూడా ప్రజల్లో రకరకాల ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మనమే ముందే ప్రశ్నించుకుని, ప్రజలు అడగబోయే ప్రశ్నల్ని మనమే ప్రశ్నించుకుని ముందుకెళ్తే బాగుంటుంది. ప్రజల్ని మరి వాళ్ళు ప్రశ్నిస్తే మరి దండిస్తామని చెప్పి మంత్రులు చెప్పటం, మరి నిన్న ఇవాళ కూడా వచ్చింది పేపర్లో. నేను వెంటనే విశాఖపట్నం మాట్లాడాను నాకు తెలిసిన వాళ్ళతో, కొంతమందితో. దే హావ్ కన్ఫర్మ్ వెరీ క్లియర్లీ. నిన్న 2 నుంచి 2.5 గంటలు వైజాగ్ సిటీలోనే కరెంట్ లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. మరి అంత ఓపెన్ సీక్రెట్గా ఉన్నప్పుడు మనం దాన్ని దాచి ఎవరైనా పవర్ కట్ అన్నారంటే మనకు తోలుడిపోతున్నారా అని చెప్పి వార్నింగ్లు ఇచ్చి మరి ఇలా చేయటం ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాలి. అఫ్కోర్స్ మనం పవర్ కట్ అంటలేము, ఇది రిపేర్ల నిమిత్తం ఆపారని అంటున్నారు. మరి రిపేర్లు ప్రతిరోజు ఒకే సమయానికి మరి 8 గంటలు రావన్న సంగతి అందరికీ తెలుసు. లెట్ us be లిటిల్ మోర్ ఫ్రాంక్. ఎస్, మన అవగాహన లేనితో కావచ్చు, లేదు మనకు అభ్యుదయ భావాలు ఉన్నా మరేదో కారణం చేతైనా సరే జరుగుండొచ్చు. బట్ మనం ఫ్రాంక్గా మాట్లాడి మనం నిజాలు చెప్తే పీపుల్ ఆర్ దేర్ టు సపోర్ట్ అస్. సో కాబట్టి మరికొంత పారదర్శకతతో మనం ప్రజల ముందుకు వెళ్దాం. అలా మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినట్టు తెలిసింది కదా ఇందాక మరి స్వామీజీ దగ్గరికి. మరి నిన్న సింహాచలం దేవాలయానికి మరి కొంతమంది మా
మిత్రులు వెళ్ళారు. మరి వెళ్తే నరసింహ నరసింహ అనుకుంటూ వరాహ నరసింహ అనుకుంటూ వెళ్తా ఉంటే మరి అటు ఇటు ఎటు చూసినా సరే మరి మన మన ప్రాంతీయ పార్టీ కార్యదర్శి గారి చిత్రపటాలే కనపడినాయట. మరి దేవాలయాల పరిసర ప్రాంగణాల్లో మొన్న ఒక ఎమ్మెల్యే గారు దేవతలతో వాళ్ళ ఫోటో పెట్టుకున్నారు ఏదో ఊర్లో, ఏ ఊరు లేడీ ఎమ్మెల్యే గారట. మరి ఇలా సింహాచలం గుళ్ళో మరి ఎక్కడ పార్టీ విశాఖపట్నాన్ని ఆయన దత్తత తీసుకుని ఉండొచ్చు, మంచిదే. బట్ దట్ డజంట్ మీన్ దేవాలయాల్లో మరి ఆయన ఫ్లెక్సీలు వెళ్ళి దారిలో ఆయన ఫ్లెక్సీలు కట్టేసుకుంటాం, అది సిద్ధాంతపరంగా మంచిది కాదు, ఆయనకు కూడా మరి అది అంత మంచిది కాదు. సో కాబట్టి మరి మీరు ఏదన్నా సరైన సూచన ఇచ్చి మరి వారిని ఆ ఫ్లెక్సీ అదొక వ్యామోహం, ఈ ఫ్లెక్సీలు అన్నది మరి ఆ వ్యామోహం నుంచి బయటపడేయాలని, అలాగే ప్రజలకు కూడా మరి దేవుణ్ణి సందర్శించాలని వెళ్ళే వాళ్ళకి డిస్ట్రాక్షన్ లేకుండా మరి ఉండేలాగా మరి ఆ భగవంతుడి మీదే ఫోకస్ చేసేలాగా మరి అప్పనని చూడాలనుకున్న వాళ్ళకి సాయన్న చిత్రపటాల బారి నుంచి తప్పించాలని చెప్పి మరి జగన్మోహనుడికి మరి విన్నవించుకుంటూ సెలవు. కోర్టులు లేవు కాబట్టి మరి పెద్దగా మా ప్రభుత్వం గురించి పెద్దగా వార్తలు కూడా రావట్లేదు. అంచేత రేపు సెలవు తీసుకుని మళ్ళీ బుధవారం నాడు 1 గంటకి మళ్ళీ కలుగుతాం. నమస్కారం.